మీరు ఇప్పుడు ఈ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పడిగాపులు కాసుకొని రోజు మీరు ఈ సమస్యని రోజు ఎలివేట్ చేస్తారు, కానీ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది కదా, ఎట్లా దీన్ని ఒకటి సమస్యకి ఇంకోటి పరిష్కారం? చెప్పాలన్నా, ఈ మున్సిపాలిటీ ఎన్నికల వేళ మీ గనక ఇదే ఈయనకు మాట్లాడుతుంటే ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? తిట్టినా కానీ మా పార్టీ అనేది మైలేజీలోకి వస్తుంది, చర్చలోకి వస్తుంది, వాళ్ళు మేము ఇచ్చినాం అని చెప్పుకునేటట్టు వీళ్ళే మైలేజ్ ఇస్తారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్. దానిని ఏ విధంగా వచ్చే ఎన్నికలలో ఓడగొట్టాలనో ఆ పార్టీ ఏ విధంగా రాదో మాకు క్లారిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఓటు చేయాల్సిన అవసరం లేదు, సెంట్రింగ్ పాతకు ముందే కూలినట్టు ఒకటి మీకు నేను ఒకసారి పాతది గుర్తు చేస్తా. మీరు బస్సులో వేసుకొని పోయి అసలు ఏం చెప్పారు ఆ రోజు? చెప్పు జనాలకు ఏం చెప్పి. నేనే కాలు మొక్కింది, ఊకే కాలు మొక్కిరు అని అందరూ అంటారు కదా. ఫస్ట్ కాలు మొక్కింది నేను. ఎక్కడ ఈయన ఫస్ట్ ఏమైతే బుల్డోజర్లు తీసుకొచ్చి గుద్దిండు అమీన్పూర్ లో కాలు మొక్కింది ఈయన. ఇదే కోదండరాం సార్ అండి. ఏమని చెప్పారు వాళ్ళకి? ఏమని భరోసా ఇచ్చారు? ఏంది మేడం, మాకు ఉద్యోగాలు రావట్లేవు తాత పెద్దయ్య. ఇవాళ మీకు ఈ బీఆర్ఎస్ ఉంటే చాలా ఉత్కృష్టంగా ఉంది. మేనిఫెస్టోలో 3 అంశాలు కూడా పెట్టలేదు, 3 మాటలు కూడా మాట్లాడలేదు. ఈ కేటీఆర్ ఉండి ఇప్పుడే ప్రవళిక చనిపోయినప్పుడు ఇట్లా మాట్లాడిండు, మాకు ఉద్యోగాలు రావాలి, మీకు రావాలంటే ఓటేరి. ఇవాళ నీకు పింఛన్ వేస్తేనో రైతు బంధు వేస్తేనో నీ బిడ్డలు అనేటోళ్ళు బాగుపడట్లేరు. నీ బిడ్డలు బాగుపడాలంటే ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టారే కాదు, ప్రైవేట్ సెక్టార్ లో కూడా కల్పిస్తుంటారు. నిరుద్యోగ భృతి ఇస్తుంటారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తుంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు సకాలంలో ఇస్తుంటున్నారు, ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ పీజీ వాళ్ళకి హాస్టల్ ఇస్తుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి అన్ని నిధులు తీసుకొచ్చి విద్యను బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేస్తుంటున్నారు. నాడు నేడు లెక్క తెలంగాణలో చేస్తుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్లో అసలు ఈ ప్రైవేటు అనే విద్యా వ్యవస్థనే ఉండదు. ఇవాళ చిన్న చిత్క పని చేసుకునేటటువంటి వాడు కూడా ఇవాళ 70% డబ్బులు కూడబెట్టుకున్న దాన్ని వాళ్ళ పిల్లల చదువులకే వెచ్చిస్తున్నారు. ఈ విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. అక్కడి నుంచి కోదండరాం సార్ ఉన్నారు, మంచి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఆగ్నూరు మురళి సార్ ఉన్నారు. ఆయన రేపు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు అని ఇవన్నీ చెప్పినాం. ఇవన్నీ ఏ రియలైజ్ కాలేదు. ఆయన తీసుకుపోయి రెక్కన్న పక్కన వేసారు. కోదండరాం సార్కి ఏదో పదవులు రాలేదు. అందరినీ కలిసినాం. ఇది 2 సంవత్సరాల నుంచి ఆగ్నూరు మురళి మూత ఎక్కడ పడ్డది, కోదండరాం ఎక్కడ తెచ్చిండు, ఆల్లా జానా ఎక్కడ తెచ్చిండు, శ్రీధర్ బాబు ఎక్కడ పోయిండు, రియాజ్ సమాధి ఎక్కడ కట్టిర్రు, ఇవన్నీ మాట్లాడుతున్నాం. వాళ్ళకి సమాధులు కట్టినాం, దింపుడు గల్లాలు చేసినాం, తద్దినాలు చేసినాం, పిండాకూర్లు పెట్టినాం, అన్నీ పెట్టినాం. ఇవన్నీ పెట్టినాక ఇంకెందుకు వాళ్ళ గురించి